అంటే కొంతమంది ఇలా సోమరపోతుల్లాగా ప్రార్థన లేకుండా, దేవుని సన్నిధిలో విన్నపాలు లేకుండా, విజ్ఞాపనలు లేకుండా అంతా ఆయనే చూసుకుంటానన్నాడు, అంతా ఆయనే చేసుకుంటానన్నాడు, నేనేమై ఉన్నానో ఆయన చిత్తమై ఉంది, నేనేమై ఉన్నానో ఆయన కృపై ఉందని అలాంటి డైలాగ్స్ పట్టుకొని విశ్వాస జీవితాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు. కాదు, ఎస్, దేవుడు చూచుచున్న దేవుడే, ఆయన చేస్తాడు, నీ పక్షంగా ఉండి ఆయన పోరాడతాడు, నీ వేళ్ళకి యుద్ధం నేర్పుతాడు. ఒకవేళ యుద్ధం చేయలేని పక్షంలో నిన్ను పక్కన నిలవబెట్టి నీ పక్షంగా పోరాడతాడు. నేనే పోరాడతాను, మీరు పోట్లాడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పాను. కాబట్టి మీరు వెళ్ళి మీరు ఇష్టానుసారంగా తింటాను, తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను, త్రాగుతానంటే కుదరదు. దేవుడి దగ్గర నుంచి మేలులు పొందుకోవడానికి, దేవుడి దగ్గర నుంచి ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితుల నుంచి విడిపించబడడానికి డిసిప్లైన్ కూడా, క్రమశిక్షణ కూడా చాలా ఇంపార్టెంట్.